హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ప్రాక్సిమిటీ స్విచెస్ గురించి తెలుసుకుందాం. మనం జనరల్గా ఇండస్ట్రియల్లో ఇండక్టివ్ ప్రాక్సిమిటీ స్విచెస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. ఇండక్టివ్ ప్రాక్సిమిటీ స్విచెస్ ఇండక్టివ్ కప్లింగ్ అనే సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. ఈ ప్రాక్సిమిటీ స్విచెస్ విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి, అంటే డెవలప్ చేస్తాయి. అంటే ముందర ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది కదండి, ప్లాస్టిక్ కానీ టెఫ్లాన్ ఫైబర్, దాంట్లో విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. దానికి అడ్డుగా వచ్చిన మెటల్ పీస్ అడ్డుగా వచ్చినప్పుడు ఆ క్షేత్రానికి ఆటంకం కలిగి స్విచ్ను యాక్టివ్ చేస్తాయి. దాని ద్వారా మనకు కాంటాక్ట్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్సిమిటీ స్విచ్లు టైపులు ఎన్ని రకాలో తెలుసుకుందాం. ఒకటి ఇండక్టివ్ ప్రాక్సిమిటీ స్విచెస్, ప్రాక్సిమిటీ సెన్సార్ స్విచెస్. ఓకే, ఆప్టికల్, కెపాసిటివ్, మ్యాగ్నెటిక్, అల్ట్రాసోనిక్. ఇండక్టివ్ అంటే జనరల్గా మనం యూజ్ చేస్తుంటాం ఎక్కువగా. ఆప్టికల్ అంటే ఒకటి సోర్స్ ఉంటుంది, ఒకటి రిసీవర్ ఉంటుంది. అంటే సోర్స్ ద్వారా వెళ్ళి రిసీవరు, దానికి అడ్డం వచ్చినప్పుడు మనకు స్విచ్ యాక్ట్ అవుతుంది, అంటే కాంటాక్ట్ చేంజ్ అవుతుంది. ఓకే, ఆ విధంగా పనిచేస్తుంది. కెపాసిటివ్ అంటే ఏ వస్తువు అయినా, ఓన్లీ మెటల్ ఒక్కటే కాదు, ఏ వస్తువు అయినా అడ్డం తగిలిని కెపాసిటెన్స్ది పనిచేస్తుంది, అంటే కాంటాక్ట్ మారుతుంది. ఇంకొకటి మ్యాగ్నెట్, అంటే మ్యాగ్నెట్ అయితేనే, అంటే ఫ్రంట్లో మ్యాగ్నెట్ ఉంటేనే అది స్విచ్ కాంటాక్ట్ అవుతుంది. అల్ట్రాసోనిక్ అంటే సౌండ్ వేవ్స్ వెళ్ళి రిటర్న్ వస్తుంటాయి, దానికి మనం మధ్యలో, అంటే క్యాలిబ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, దాని మధ్యలో ఏదన్నా అడ్డం వచ్చినప్పుడు ఆ రేస్ కట్ అయినప్పుడు కాంటాక్ట్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం టైప్స్, అంటే ఇమేజెస్ చూడండి. ఇండక్టివ్ అంటే మనం జనరల్గా యూజ్ చేస్తుంటాము. ఆప్టికల్ ఒకటి సోర్స్ ఉంటుంది, ఒకటి రిసీవర్ ఉంటుంది, దీని ద్వారా ఉంటుంది. నెక్స్ట్ కెపాసిటివ్ ప్రాక్సిమిటీ సెన్సార్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. అంటే ఏ వస్తువు అయినా, ఓన్లీ మెటల్ కాదు, ఏ వస్తువు అయినా ముందర సెన్స్ అయినప్పుడు అది పనిచేస్తుంది, కెపాసిటివ్. ఓకే, అలాగే మ్యాగ్నెటిక్ చెప్పాను కదండి, మ్యాగ్నెట్ ముందర ఉన్నప్పుడు మటుకు చేంజ్ ఓవర్ అవుతుంది. ఇది అల్ట్రాసోనిక్ అనేది ఒక సర్క్యూట్ బోర్డు ఉంటుంది, దాని ద్వారా ఒకటి సెన్సార్ ఉండి అది పనిచేస్తుంది, అంటే వేవ్స్, సౌండ్ వేవ్స్. మీరు ఎక్కువగా ఇది అల్ట్రాసోనిక్ లెవెల్ సెన్సార్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇంకా మనకు ఏదన్నా పొజిషన్ కూడా అల్ట్రాసోనిక్ అనేది వాడుతుంటాం. ఇప్పుడు మనము ప్రాక్సీ ఎలాగా పనిచేస్తుందో చూద్దాము. అంటే ఒక ప్రాక్సీ మనం తీసుకున్నాము అంటే దాని వోల్టేజ్ ఎంత అనేది కంపల్సరీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అది 110 వోల్టా, 230 వోల్టా, యూనివర్సల్, అంటే 110 నుంచి 230 దాకా పనిచేస్తుందా అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఓకే, కంపల్సరీగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ప్రాక్సీకి డైరెక్ట్ పేసు నూటలు ఇవ్వకూడదు, ఇస్తే అది కాలిపోతుంది. ఇప్పుడు మనము ఇంట్లో స్విచ్ ఉంటుంది, స్విచ్కు 2 కాంటాక్ట్ ఉంటాయి, 2 పేసు నూటలు ఇచ్చి ఆన్ చేస్తే ఏమవుతుంది, 2 షార్ట్ అయిపోయి కాలిపోతుంది. ఓకే, అలాగనే ఇది ఓన్లీ ప్రాక్సిమిటీ స్విచ్, అంటే సేమ్ మన ఇంట్లో స్విచ్ ఎలాగనో ఇది అంతే. ప్రాక్సిమిటీ స్విచ్ అంటే దానికి మనం కంపల్సరీ లోడ్ ఇవ్వాలి, అంటే త్రూ లోడ్ ద్వారానే అది కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోడ్ ద్వారా అంటే ఇక్కడ రిలే కనెక్ట్ చేసాం, రిలే బదులు బల్బ్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు,
ఒక లైట్ ఇప్పుడు 110 వోల్ట్ అనుకో మనం ఇస్తున్నది 110 వోల్ట్ లైట్ పెట్టేసుకోవచ్చు. అంటే ఈడ పల్స్ వచ్చినప్పుడు ఆడ ఆన్ ఆఫ్ మనం అంటే స్ట్రైక్ చేసినప్పుడు ట్రిగర్ ఇచ్చినప్పుడు ఆ పల్స్ వచ్చినప్పుడు మనకు లైట్ వెలిగిపోతుంటుంది. మనకు ఉదాహరణకు ఇప్పుడు రిలే తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇది ఎలాగ పనిచేస్తుందో చూద్దాం. అంటే మనకు ఇప్పుడు రిలేనే కాదు, సేమ్ అదే విధంగానే మన పిఎల్సి మాడ్యూల్లో ఉంటుంది కదా, మైక్రో రిలేస్ పిఎల్సి మాడ్యూల్స్ ఉంటాయి. అంటే మాడ్యూల్కు న్యూట్రల్ ఇస్తాం మనం వైరింగ్లో ఐఓ ప్యానల్లో. మనకు పేస్ అనేది త్రూ ప్రాక్సీ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు ఇన్పుట్లు ఉంటుంది కదా, 8 ఇన్పుట్స్ మాడ్యూల్ ఉంటుంది. న్యూట్రల్ ఆల్రెడీ వైరింగ్ చేసి పెట్టింటాము, అన్నీ డైరెక్ట్ ఇచ్చింటాము. దీనికి ఇప్పుడు పేస్ అనేది త్రూ ప్రాక్సీ ద్వారా వెళ్ళినప్పుడు మనకు అక్కడ కాంటాక్ట్ మారి మనకు పిఎల్సిలో చేంజ్ ఓవర్ అవుతుంది. అంటే ఇండికేషన్ వస్తుంది, పిఎల్సిలో ఇన్పుట్ వెళ్ళి మనకు సిసిఆర్లో ఇండికేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అది ఎలాగ పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం సప్లై ఇచ్చాము అంటే ఇప్పుడు బ్రౌన్ వైర్లో రెడ్ వైర్కు సప్లై ఇచ్చామనుకో ప్రాక్సీకి వెళ్తుంది. అలాగనే న్యూట్రల్ కూడా రిలేకి న్యూట్రల్ కూడా కంటిన్యూగా ఇస్తాం. ఇప్పుడు న్యూట్రల్ వెళ్ళింది, పేస్ వచ్చింది అంటే ఇచ్చాము. ఇప్పుడు పల్స్ కాలే, పల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆన్ చేస్తాం, చూద్దాం ఒకసారి. ఓకే, అంటే అక్కడ సెన్స్ అయినప్పుడు ఆ కాంటాక్ట్ క్లోజ్ అయ్యి అంటే స్విచ్ వేసినట్టు మనం, అప్పుడు రిలే పికప్ అవుతుంది. బల్బ్ అయితే బల్బు అలాగా పల్స్ వచ్చినప్పుడల్లా పికప్ అవుతుంటుంది. మనకు ఇన్పుట్ మాడ్యూల్కి వెళ్ళి మాడ్యూల్ నుంచి డిజిటల్ నుంచి సిగ్నల్లే కన్వర్ట్ అవుతుంది. మాడ్యూల్ ద్వారా కన్వర్ట్ అయ్యి మనకు సిసిఆర్లో ఇండికేషన్ వస్తుందండి. మెయిన్ మనం ప్రాక్సీ ఈ విధంగా చెక్ చేయాలి, త్రూ లోడ్ ద్వారానే ప్రాక్సీని చెక్ చేయాలి. డైరెక్ట్ 110 వోల్ట్ ఇచ్చామంటే అది కాలిపోతుంది. అదే 3 వైర్ అనుకోండి, అంటే పేసు న్యూట్రల్ ఒకటి కాంటాక్ట్ అవుట్పుట్ వస్తుంది, అలాగే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 2 వైర్ అయితే కంపల్సరీగా ఇలాగనే తీసుకోవాలి. 3 వైర్ అనుకుంటే మనకు దానిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఓన్లీ మనకు పల్స్ వచ్చినప్పుడు మారిపోతాయి. అంటే లోపల సర్క్యూట్ బోర్డు ఉంటుంది కదండి, సర్క్యూట్ బోర్డు ద్వారా లోపల కొన్ని డిజైన్ చేసింటారు ప్రాక్సీలు. దానిలో ఎన్ఓఎన్సి కాంటాక్ట్లు ఉంటాయి. అంటే సెన్స్ అయినప్పుడు ఎన్ఓఎన్సి ఎన్సిఎన్ఓ అట్లాగా మారుతాయి. అంటే దానికి సపరేటు సప్లై మనం ఇస్తాం. అంటే 3 వైర్ అనుకోండి, మీకు అన్లాగ్ 3 వైర్ అంటే 3 వైర్ 2 వైర్ మీకు అన్లాగ్ తెలుసు కదా, ట్రాన్స్మిటర్ ఎలాగ ఇస్తాం అలాగనే దీనికి 2 వైర్ 3 వైరు కంపల్సరీగా ఉంటుంది. అంటే కొన్ని ఉంటాయి డిజైన్ చేసింటాడు, ఆ విధంగా మనం చూస్తాం. దీనిలోనే టెంపరేచర్ కూడా హై టెంపరేచర్కు పనిచేసే ప్రాక్సీలు ఉంటాయి. వాళ్ళు వాడే మెటల్ను బట్టి అంటే మెటీరియల్ను బట్టి టెంపరేచర్ను అవి తట్టుకునే విధంగా డిజైన్ చేసి ఉంటాయి. టెప్లాన్తో చేసినట్టు అయితే కొంచెం టెంపరేచరు ఎక్కువగా ఉన్నా కూడా పనిచేస్తాయి. ఓకే.